తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ప్రజలు ఈ బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలపై అదే బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ కన్నేశాడు. బ్యాంకు లాకర్లో 37 బ్యాగుల నగలు అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ తీసుకెళ్లారు. అనంతరం తన స్నేహితులతో మళ్లీ అదే బ్యాంకులో తాకట్టు పెట్టి 1.31 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. రెండోసారి 30 బ్యాగుల నగలు తీసుకెళ్లి వేరే ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి 1,04,00,000 రూపాయలు కాజేయడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డీజీఎం ఫిర్యాదుతో అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ, మేనేజర్ రాజ్ కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ, సహజంగా ఇప్పుడు బ్యాంకులో పెట్టుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది, బయట పెట్టుకుంటే ఆ సేఫ్టీ ఉండదని అందరూ కూడా బ్యాంకులో పెట్టుకుంటూ ఉంటారు నగలు తాకట్టు అనేది. ఇప్పుడు అక్కడే ఇలాంటి మోసాలు జరుగుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? అసలు ఏం చెప్తున్నారు కస్టమర్స్, ఏం చెప్తున్నారు? ఆ విచారణ ఎంతవరకు వచ్చింది? సతీష్, నాగలాపురంలోని యూనియన్ బ్యాంక్ లో ఇంటి దొంగలు పడ్డారు. ప్రధానంగా బ్యాంకు అంటే గోల్డ్ లోన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజరే తన చేతివాటాన్ని ప్రదర్శించి లాకర్ లో ఉన్నటువంటి గోల్డ్లన్నింటినీ కూడా చోరీ చేసి వాటిని మళ్ళీ అదే బ్యాంక్ లో తన అనుచరుల చేత బ్యాంకులకు తనఖా పెట్టించి డబ్బులు కాజేశాడు. రెండోసారి అదే బ్యాంక్ లోని తనఖా పెట్టినటువంటి గోల్డ్ ని తీసి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో కూడా తనఖా పెట్టినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా యూనియన్ బ్యాంకు అంటే నాగలాపురంలోని యూనియన్ బ్యాంకు చుట్టుపక్కల రైతులు గోల్డ్ ని బ్యాంక్ లో కుదవబెట్టి అవసరాలకి డబ్బులు తీసుకుని వ్యవసాయ శాఖకు వినియోగించుకుంటా జీవనం సాగించేవాళ్ళు. అలాంటి యూనియన్ బ్యాంకు, నమ్మకంగా ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో ఇంటి దొంగలే పడ్డారని చెప్పేసి బహిర్గతమవుతోంది. ఈ ఇటీవల కాలంలో రామచంద్రయ్య అనే రైతు తన కూతురి వివాహార్థం, అంటే తన కూతురి పెళ్లి కోసం గోల్డ్ ఇదివరలో ఏడాది క్రితం తనఖా పెట్టారు. ఆ గోల్డ్ విడిపించుకునే దానికి వస్తే గోల్డ్ లేకపోవడంతో ఉదంతో ఈ బండారం అంతా బయటపడిందని చెప్పేసి తెలిసింది. దీని మీద విచారణకు ఆదేశించారు. డీజీఎం విచారణకు ఆదేశించారు. నాగలాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మేనేజరు రాజశేఖరు అలాగే అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి చేతివాట ప్రదర్శన చేశారని చెప్పేసి బహిర్గతమైంది. వాళ్ళిద్దరినీ విచారణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రూరల్ ప్రాంతాల్లో రైతులందరూ కూడా బ్యాంకులను నమ్ముకొని తమకున్నటువంటి బంగారాన్ని బ్యాంకులో కుదవబెట్టి తన అవసరాలకు తద్వారా అవసరాలకు వినియోగించుకునే విధంగా సాగుతూ ఉండేది. అయితే అలాంటి బ్యాంకులే ఇవాళ బ్యాంకులకు సంరక్షణగా ఉన్నటువంటి అధికారులే దోపిడీకి పాల్పడి చేతివాటం ప్రదర్శించి దోపిడీకి పాల్పడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలాంటి ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు 67 లాకర్లోని గోల్డ్ ని కాజేశారు. ఇంకా ఎంత కాజేశారు, ఇంకా ఎన్ని, అసలు మొత్తం బ్యాంకులో నగరంతా కూడా కాజేశారు అనే విధంగా అనుమానాలు తలెత్తా ఉంది. దాని మేరకు ఇప్పుడు విచారణ అయితే సాగుతా ఉంది. ఆ విచారణ నిమిత్తం మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. సతీష్. వర్మ.